కాకినాడ రూరల్ కరపలో 14 సంవత్సరాల బాలికైతే కిడ్నాప్ కలకలం రేపింది. ప్రధానంగా మార్వాడికి సంబంధించినటువంటి అలాగే రోడ్డు వద్ద సమోసాలు ఇటువంటి ఏదైతే చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో అలాగే మార్వాడికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు కాకినాడ కలెక్టరేట్కు అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా వచ్చి తమ ఫిర్యాదు కూడా చేశారు. గత 16 రోజుల క్రితం అయితే కాకినాడ రూరల్లో ఉన్నటువంటి ఆమె పాయల్ పేరు 14 సంవత్సరాల బాలికైతే ఇప్పుడు కిడ్నాప్ అయిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా పోలీసులకైతే గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడానికి కూడా ఈరోజు జిల్లా ఎస్పీని కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితులను చూడొచ్చు. వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు ఈరోజు ఆ జిల్లా ఏదైతే కాకినాడ గ్రీవెన్స్ కూడా రావడం తమ ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు పాప ఏ రోజు కిడ్నాప్ అయింది, అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఎన్నో తారీఖున ఈ విషయం జరిగింది? సార్ 8వ తారీఖు నా పేరు రాకేష్. పాయల్ 8వ తారీఖు మధ్యాహ్నం 3:30 అలా ఇప్పుడు మిస్ అయింది సార్. అయితే మామూలుగా బర్త్డే పార్టీకి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాను సార్. అప్పటి నుంచి మళ్ళీ కాపాడకుండా రాలేదు సార్. ఇంకా వస్తుందిలే అని వాళ్ళ అమ్మ నాన్న కూడా అంత భయపడలేదు. ఇంకా మరీ రాత్రి అవడం వల్ల కారణం వల్ల మా బాబాయ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు సార్. రాత్రి 2 గంటలకి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే మిస్సింగ్ కేసు పెట్టారు సార్. అప్పటి నుంచి అప్పుడు ఏం రాలేదు సార్. పక్కనే ఒక అబ్బాయి ఉన్నారు సార్, ఆడు కూడా మిస్సింగ్ అయ్యాడని మార్నింగ్ స్టేషన్కి ఇచ్చారు సార్ కంప్లైంట్. దానివల్ల డౌట్ వచ్చి మేము కేసు పెట్టాం సార్. అప్పటి నుంచి పోలీసు వాళ్ళు కూడా సెర్చ్ చేస్తున్నారు, కాకపోతే ఎక్కువ ట్రై చేస్తలేదు సార్. ఇప్పటికీ 16 రోజులు అయిపోయింది సార్. ఇంకా ఏం తెలియలేదు సార్ అమ్మాయి గురించి. అసలు అమ్మాయి 14 సంవత్సరాల మైనర్ సార్. ఏం తెలియని పాపం ఏమవుతుందో ఎక్కడ ఉంటుందో తెలియదు సార్. ఏదైనా మీరే హెల్ప్ చేయండి సార్. కలెక్టర్ సార్కి ఒకటే రిక్వెస్ట్ సార్, ఏదైనా మాకు ఇక్కడ తెలియదు సార్. రాజస్థాన్ నుంచి వచ్చాం మేము, మాకు ఎవరో తెలియదు సార్. ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? రాజస్థాన్ నుంచి ఇక్కడ జిలేబీ సమోసా వేస్తాం సార్. ఒక 18 సంవత్సరాలు అయింది సార్ మేము ఇక్కడ వచ్చి. ఆల్రెడీ కాకపోతే మాకు అంత తెలియదు సార్. పక్కన వాళ్ళు ఏదైనా మాకు న్యాయం కావాలి సార్. మా అమ్మాయి తిరిగి వచ్చేలాగే చూడండి సార్. కుటుంబ సభ్యులు ఎవరి అనుమానం ఉంది మీకు? ఎవరు దీన్ని కిడ్నాప్ చేశారు అనుకుంటున్నారు? అబ్బాయి పేరు మణికంఠ సార్, 24 సంవత్సరాలు. వాళ్ళ చిన్నరావు గారు వాళ్ళ నాన్న పేరు సార్. అక్కడ బుద్ధాల అని ఉంటారు సార్. వాళ్ళే 100%గా వాళ్ళే సార్ కిడ్నాప్ చేసి ఉంటారు సార్. ఏంటి మీ అనుమానం? అంటే మీ ఏమవుతారు మీరు? పాప చిన్న నాన్న. ఏం జరిగింది? నేను ఆ పాయలకి చిన్న నా పేరు గోవర్ధన్. 8వ తారీఖు అంటే 3 గంటకే అదే బర్త్డే పార్టీకి వెళ్ళి చెప్పేసి వెళ్తే అప్పటి నుంచి మళ్ళీ రాలేదు. రాత్రి నేనే వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. మా వదిన మా అన్నయ్య ఇక్కడ లేదు, ఊర్లో వెళ్ళినారు. అయితే పొద్దునేమో ఆ అబ్బాయి డాడీ కూడా వచ్చి కంప్లైంట్ పెట్టారు అనమాట. పెడితే అప్పుడు మనకి డౌట్ వచ్చింది. తర్వాత 2 రోజులు పోయాక మనకి ఏదో చిన్న ప్రూఫ్ కూడా దొరికింది. అది మేడం గారు ఇస్తే చూస్తే అంటే ఆ అబ్బాయి మీద మొత్తం క్లియర్ పెట్టారు, కానీ ఏ యాక్షన్ కూడా ఏం లేదు. ఆ అమ్మ ఆడ నాన్న అందరూ ఇంట్లో కూర్చొని, ఆడ అక్క కూడా ఉంది. ఆ అక్క మొత్తం అందరికీ తెలుసు, కానీ మనకి అలాంటి ఏం ఇంట్రెస్ట్ చేయలేదు మేడం గారు. ఇంట్లో నుంచి ఏం పట్టుకెళ్ళలేదు. కొంచెం ఏదో ఉంటే డబ్బులు ఏదో పట్టుకుందని తెలియదు, కానీ అప్పటి నుంచి మళ్ళీ ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఎంతమంది ఉంటారు అలా? అంటే మీ చిన్న అంటున్నారు, మీ ఏమవుతారు ఆయన? పెద్ద మీ అన్నయ్య అతను? మా అన్నయ్య. ఎంతమంది పిల్లలు? అది 2 అబ్బాయి 2 అమ్మాయిలు. ఇది ఫస్ట్ అమ్మాయి. ఏం చదువుతుంది అమ్మాయి? 9th, ఇప్పుడు 10th వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు? అంటే ఇప్పుడు కలిసారు, ఏమంటున్నారు మీకు? పోలీసులు కలిసారు? ఏం లేదు సార్, మనకి ఇది 8వ తారీఖుతో ఇవాళ వరకు 16 రోజులు అయిపోయింది. మనకి ఏం లేదు, మనకి అమ్మాయి కావాలి. జాగ్రత్తగా వస్తే అదే న్యాయం కావాలి, ఇంకా ఏం వద్దు మనకి. అది కేసులు ఆడాలంటే ఏమి ఉండకూడదు. చూసుకున్నాం. ఇది 14 సంవత్సరాల బాలిక ఎవరైతే ఉన్నారో పాయల్ అయితే ఈ విధంగా అదృశ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి యువకులపై అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న పోలీసులు పట్టించుకోలేదని ఈరోజు జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అలాగే గత 8వ తారీఖున అయితే ఈ ఘటన అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వాళ్ళైతే ఏదైతే సమోసా జిలేబీ ఇలాంటివి వేసుకుని జీవనం సాగించినటువంటి వీళ్ళంతా కూడా మార్వాడికి సంబంధించినటువంటి కుటుంబీకులు. వీళ్ళంతా కూడా గత కొన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉండి వ్యాపారం చేసుకున్న నేపథ్యంలోనే ఆ యొక్క 9వ తరగతి చదివి 10వ క్లాసులకు వచ్చినటువంటి పాయల్ అయితే ఈ విధంగా అదృశ్యం అవడంతో మొత్తం అతనే వాళ్ళ కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేశారు. వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.